ఫ్రెండ్స్, తనది రాజస్థాన్ జైపూర్. పాపం తను ఇప్పుడే ఐడి కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకా బిజినెస్ ఏం స్టార్ట్ చేయలేదు. స్టూడెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తను ఒక సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి ఆ గుంటూరులో ఎన్జీ రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్, ఓకే, సెకండ్ ఇయర్. ఓకే, రాజస్థాన్ జైపూర్ నుంచి తను ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ సెకండ్ ఇయర్ చేస్తూ కూడా తను బిజినెస్ చేయాలి అనే కాన్సెప్ట్ దిగారు. సో మేము ఈరోజు ఇద్దరం ఇక్కడ గుంటూరు ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్. ఓకే, సో చూశారు కదా, ఇంకా మేము పెట్టి పుట్టాము, ఇంకా మాకు ఉద్యోగాలు వస్తాయి. బాబు, ప్రభుత్వాలే అప్పు తెచ్చుకొని వాళ్ళని కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, వాళ్ళే ఏదో ఉన్న దాంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఓటు బ్యాంకింగ్ కింద నిరుద్యోగులను వాడుకుంటున్నారు. మేము ఇంకా ఉద్యోగం కాన్సెప్ట్తోనే ఉంటాం, మేము ఇంకా ఈఎంఐలే కట్టుకుంటాం అంటే యంగ్స్టర్స్ ఇంకా ఆన్లైన్లో చూసింది చాలు. ఎన్ని రోజులు ఒకటి సోషల్ మీడియాని మీరు ఉపయోగించుకోవాలి, అంతేకాని సోషల్ మీడియా మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. బట్ ఒకటేనండి, ఈ ఆపర్చునిటీ గురించి ఒక విషయం చెప్పాలంటే ఒకటే మాట, చెప్పే ఆపర్చునిటీ కాదు, చేసి దిగి ఎవడైతే ఆకలితో ఉన్నాడో, ఎవడైతే కసి మీద ఉన్నాడో, వాడికి ఒక ఇన్కమ్ కావాలి, ఒక రాయల్టీ ఇన్కమ్ కావాలి, ఒక బెటర్ హెల్త్ కావాలి, బెటర్ ఇన్కమ్ కావాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో అలాంటి వ్యక్తికే, అలాంటి వ్యక్తులకే ఈ ఆపర్చునిటీ సెట్ అవుతుంది. ఓకేనా? సో మేము పెట్టి పుట్టాం, ఇంకా మా కోసం ఎవడు వస్తాడు అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మీకు నోటు బ్యాంకింగ్ కింద నిరుద్యోగులను వాడుకోవడమే తప్ప మీ కెరియర్ని మీ చేతిలో ఉంది. సో మారండి, అవకాశాలు అందరికీ వస్తాయి. ఒకటండి, ఒక్క నిమిషంలో జీవితం ఏ మారదు, బట్ ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయమే జీవితం మొత్తం మారుస్తుంది. సో జీవితం కావాలా, జీవితం కావాలనేది యువర్ ఆపర్చునిటీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ బ్రో. ఓకే, న్యూ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ ఈ రాజస్థాన్ బిజిनेस मैन, तेलंगाना बिजनेस मैन, राजस्थान डिस्ट्रीब्यूटर, तेलंगाना डिस्ट्रीब्यूटर 2030. ओके, 2000 नो 1 ईयर में कंप्लीट करना मैनेजर. बहुत टाइम है ना. ఓకే, సో అది సో మా ఫర్ ఎవర్ దమ్మెంటో మేము చూపించాం. సో ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉద్యోగాలు దమ్మెంటో మీరు చూపించండి, చూసుకుందాం రండి ఇక. ఓకే, బాయ్. ఓకే, రైట్.